నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక నిన్న కేసీఆర్ నిజంగా కాళేశ్వరం విచారణకు హాజరైండు. అలాగే హాజరై మరి అక్కడ ఏం జరిగింది, ఏం కథ, ఇప్పుడు ఈటల రాజేంద్ర ప్రెస్ మీట్ పెట్టిండు, హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు. అసలు ఏం జరిగింది అన్నది వాళ్ళు సరే ఆ లోపల ఏం జరిగినా, ఏం అడిగినా, ఏం చెప్పినా కానీ విషయం ఏం కథ అన్నది వీళ్ళు బయట పొక్కకుండా చేసే ప్రయత్నం ఎవరైనా కానీ చేస్తారు. లోపల అడిగిన క్వశ్చన్కు వీళ్ళు చెప్పిన సమాధానానికి, ఇక్కడ బయట చెప్పే సమాధానానికి ప్రెస్ మీట్గా యథావిధిగా వేరే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ నిన్న కేసీఆర్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఒక సెన్సేషనల్ న్యూస్, నిజంగా ఒక ప్రజల మైండ్, తెలంగాణ ప్రజల మైండ్ డైవర్ట్ అయ్యే విధంగా ఒక అంశం అయితే తెరపైకి వచ్చింది. అది ఏ అంశం అంటే సింగర్ మంగ్లీ, అంటే ఒక గాయకురాలు, మంచి పాటలు పాడుతుంది, నిజంగా చాలా ఫేమస్. అంతకుముందు వివిధ ఛానల్లో, శాటిలైట్ ఛానళ్ళలో పనిచేసి ఒక సింగర్గా ఎదిగింది, మంచిగా కష్టపడి పైకి వచ్చింది, ఒక లంబాడి బిడ్డ. ఇక ఆమె ఏదో పార్టీ నిర్వహించిందని, అలా డ్రగ్స్ దొరికిందని, ఇక పెద్ద పెద్ద అంశాలు తెరపైకి వచ్చినాయి. అసలు వాస్తవానికి ఏం జరిగింది, నిజంగా అక్కడ నిజంగానే డ్రగ్స్ దొరికిందా, ఆమె కూడా తల్లిదండ్రుల సమక్షంలో డ్రగ్స్ తీసుకుంటూ, విదేశీ మందు తీసుకుంటూ ఈ కార్యక్రమానికి పాల్పడ్డదా, అసలు ఏం జరిగింది, దీని గురించి కూడా ఈరోజు మార్నింగ్ న్యూస్లో తీన్మర్మలన మాట్లాడడం జరిగింది. దాదాపుగా అసలు అక్కడ ఏం జరిగింది, ఏం కథ అనేది ఫస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. చూసే కన్నా ముందు అసలు కొన్ని ఛానల్ నిన్న ఎలాంటి తమ్లైన్ పెట్టినాయి, శాటిలైట్ ఛానల్, ముఖ్యంగా నేను యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడుతున్నాను, శాటిలైట్ ఛానల్ ఎలాంటి తమ్లైన్స్ పెట్టినాయి, ఏం కథ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. చూద్దాం, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అయితే నిన్న కొన్ని శాటిలైట్ ఛానళ్ళు బీభత్సమైన తమ్లైన్స్ పెట్టినాయి. ఇది ఒకటి, ఇది ఏబిఎన్ ఛానల్ పెట్టింది. మంగ్లీ పార్టీలో గంజాయి కేసు నమోదు అని ఒక తమ్లైన్. ఇక మరొక ఏంటంటే మంగ్లీ పార్టీలో గంజాయి బుక్ అయిన సెలబ్రిటీలు, ఇది ఒకటి, అది కూడా ఏబిఎన్. అయితే ఇక ఎన్టీవీ జంగ్లీ పార్టీ, అంటే మంగ్లీని జంగ్లీని చేసిర్రు. ఇక్కడ విషయం చూడు, అంటే ఏ మీడియా ఎవరి కోసం పనిచేస్తుంది, ఎట్లా, ఏం కథ, అది జరిగింది ఏంది కథ, మరి పోలీసులు చెప్పింది ఏంది. ఇక మంగ్లీ బర్త్డే పార్టీలో భారీగా గంజాయి డ్రగ్స్, ఆ సాక్షి పేపరు, సాక్షి టీవీ, ఇది ఏబిఎన్. పోలీసులపై రెచ్చిపోయిన మంగ్లీ, రిసార్ట్ నుంచి పారిపోయిన దివి. ఇగో ఈమె బిగ్ బాస్ కంటెస్టెంట్, ఈమె కూడా ఒక భయానికి పాపం. ఇలా భవిష్యత్తు ఏంటంటే ఇలా భవిష్యత్తు ఎట్లుంటుందంటే సోషల్ మీడియాని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంతో కొంత బ్యాడ్ నేమ్ ఒకసారి స్ప్రెడ్ అయిందనుకో, ఇలా భవిష్యత్తుకి ఆగం ఉంటుంది. కాబట్టి ఆమె చెప్పాల్సింది చెప్పింది. అసలు ఈ పరిస్థితి నేను అక్కడికి ఏంది వాస్తవమే, కానీ ఆడ జరిగిన దానికి నాకు ఏమైనా సంబంధం ఉందా అని, అసలు వాళ్ళు వాస్తవానికి ఏం జరిగింది, ఏం కథ అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ఈ ఫంక్షన్కి పిలిస్తే పోతాం, మనం ఏం చేసింది, ఏం కథ అన్నది అక్కడ నిజంగానే దొరికిందా దొరకలేదని చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది అక్కడ, ప్రతి ఒక్క వీడియో మన దగ్గర ఉన్నది. ఇక స్టార్టింగ్ వీళ్ళు పోలీసులు వీడియో తీసుకుంటూ పోతారు. ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళు ఒక రిసార్ట్లో నిజంగా ఒక బర్త్డే ఫంక్షన్ చేసుకున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ ఏం జరుగుతుందని పోతున్నారు. ఇది అక్కడ రిసార్టు, ఇక్కడ స్విమ్మింగ్ పూలు, అక్కడ ఇది విషయం. అలా క్యాజువల్గా ఇలా మంగ్లీ అమ్మా నాన్న సమక్షంలో ఒక బర్త్డే వేడుక ఘనంగా చేసుకున్నది. కాకపోతే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ని చాలామంది పిలిచింది, అందులో మందు పార్టీ అది ఏర్పాటు చేసిర్రు. సరే, అందులో డ్రగ్స్ ఎవరు వాడుతున్నారు, ఏం కథ అన్నది విషయం పక్కకెడితే, డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందంటే, డ్రగ్స్ వాడినట్టు పాజిటివ్ వచ్చిందంటే నిజంగా గతంలో ఎప్పుడు వాడినా కానీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది అట. అది కూడా ఈ ఒక్కదాని ఈ పార్టీలో వాడడం కాదు, డ్రగ్స్ బ్లడ్కి టెస్ట్ చేస్తారు కాబట్టి వచ్చే అవకాశం ఉందట. ఇవన్నీ విజువల్స్. వీళ్ళు ఆ సెలబ్రిటీసు మందు తాగిన వాళ్ళు, పాపం మందు తాగిన వాళ్ళు దొరికిపోయారు. ఇక విదేశీ మద్యం అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఎన్నో వచ్చినాయి ఇంట్లో. ఇవన్నీ విజువల్స్ అదే. అయితే దీనిపైన మంగ్లీ స్పందించింది. వీళ్ళు ఈ వీడియో ఆపేయండి అని అన్నది. ఇదే వీడియో ఉన్నట్టు. విషయం ఏంటంటే వీళ్ళు పోలీసులు మఫ్టీలు వేరు, పోలీస్ డిపార్ట్మెంట్ అని తెలియదు. కాకపోతే ఇంతమంది సెలబ్రిటీస్ వచ్చారు కాబట్టి ఎవరికైనా కానీ ఉంటుందట, ఎవరికైనా కానీ ఉంటుంది, బాధ ఉంటుంది. ఎందుకంటే నా పరంగా నేను ఈ సెలబ్రిటీలు అందరం పిలిచి వీళ్ళని బ్లేమ్ చేస్తే నా ఫ్యూచర్ దెబ్బతింటుందని వాళ్ళకు కూడా బాధ ఉంటుంది. ఎందుకంటే కింది స్థాయి నుంచి ఒక లంబాడి బిడ్డ పైకి ఎదుగుతూ వచ్చింది, ఎవరు సపోర్ట్ లేకుండా ఆమె చెప్తా ఉన్నది, ప్రతి నిమిషం ఆమె చెప్తా ఉన్నది, మన అందరికీ తెలిసిన విషయమే. నేను కింది స్థాయి నుంచి వచ్చిన నిజంగా ఇలాంటి అంటే పోలీసులను తెలియక మరి అన్నదట, ఈయన నా డ్యూటీకి అడ్డం ఎట్లా పట్టుకుంటారని ఈయన అంటుండే. మరి పోలీసులని ఆమెకు తెలియదు. అసలు ఆమె ఏం మాట్లాడింది చూసే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నిన్న ఏదైతే నా బర్త్డే పార్టీ జరిగిందో, ఒక చిన్న ఇంట్లో పార్టీ లాగా, ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా జరుపుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఆ రిసార్ట్లో మా అమ్మ నాన్నల కోరిక మేరకు
మా అమ్మా నాన్నలతో కలిసి మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి నేను జరుపుకోవడం జరిగింది. అక్కడ మా అమ్మా నాన్నలు, మా అమ్మ నాన్నల ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా టీమ్ మెంబర్స్ మాత్రమే ఉండడం జరిగింది. అండ్ అట్లనే లిక్కర్ ఉండడం జరిగింది, సౌండ్ సిస్టమ్ ఉండడం జరిగింది. సో సౌండ్ సిస్టమ్కి లిక్కర్కి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి నాకు అస్సలు అవగాహన లేదు, ఐడియా కూడా లేదు. అది అనుకోకుండా సడన్గా ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవడం జరిగింది అక్కడ. సో అందుకు నాకు అవగాహన లేదు, లేకుంటే నేను డెఫినెట్లీ నేను తీసుకునేదాన్ని. నాకు అసలు గైడెన్సీయే లేదు. ఎవరైనా గైడ్ చేసినా కూడా నేను పర్మిషన్ తీసుకునేదాన్ని, లేకపోతే నేను ఎందుకు ఇలా తెలిసి చెయ్యను కదా. సో ఇదంతా ఇలా తెలిసి అయితే నేను తప్పు చేయలేదు, తెలియకుండా ఇది జరిగిపోయింది. అండ్ అక్కడ లోకల్ లిక్కర్ తప్ప అసలు వేరే ఏ ఇతర పదార్థాలు, మత్తు పదార్థాలు కానీ వాడడం అసలు జరగలేదు. అక్కడ దొరకలేదు కూడా, పోలీసులు సెర్చ్ చేసినా కూడా. అండ్ అక్కడ ఎవరికైతే పాజిటివ్ వచ్చింది అని చెప్పి పోలీసులు చెప్తున్నారో ఆయన ఎక్కడో ఒక చోట తీసుకున్నాడు, ఎప్పుడో తీసుకున్నాడు అని చెప్పి తేలిందని చెప్పి పోలీసులే చెప్పారు. అండ్ అది ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది, మేము కూడా పోలీసులకు కోఆపరేట్ చేస్తున్నాము. అండ్ నేను ఎందుకు ఇలా చేస్తాను, అసలు నాకు తెలిసి ఎందుకు చేస్తాను, మా అమ్మా నాన్నలతో దట్టు మా అమ్మా నాన్నలు పెట్టుకొని ఇలాంటివి నేను ఎంకరేజ్ చేస్తానా, ఇలాంటివి చెప్పండి. అండ్ ఒక రోల్ మోడల్గా, ఒక ఇన్స్పిరేషనల్గా ఉండాలని అనుకుంటాను, కానీ నేను ఇలా ఎందుకు నేను చేస్తాను. సో ప్లీజ్ దయచేసి మీడియా మిత్రులకు నా విన్నపం ఏంటంటే, ఆధారాలు లేని అభియోగాలు నా మీద అస్సలు మోపద్దు ప్లీజ్. ఇది ఆమె మాట్లాడింది. నిజంగా అలా టీం మెంబర్స్, అలా కొలిక్స్ వాళ్ళందరూ ఉంటారు కదా. ఇప్పుడు ఈమె ఒక రోల్ మోడల్గా ఎదిగింది, ఒక సింగర్గా ఎదిగింది. ఆమెకున్న పరిచయాలతోని ఆమె దగ్గర వాళ్ళు పిలుచుకున్నది. ఇక పరిచయాలు సెలబ్రిటీస్ ఎట్లుంటారు, చాలామంది వచ్చిర్రు. అలా అమ్మా నాన్న సమక్షంలో బర్త్డే వేడుకలు జరిగినాయి. మీకు కావాలంటే ఆ బర్త్డే వేడుకలకు సంబంధించిన సీన్స్ కూడా క్యూ న్యూస్లో చూడొచ్చు. క్యూ న్యూస్లో కానీ ఇతర ఇంకా కొన్ని న్యూస్ ఛానళ్ళలో వచ్చినాయి. అయితే అక్కడ విషయం జరిగింది ఏంటంటే, సరే డ్రగ్స్ తీసుకున్నారని పోలీసులు చెప్పారు, కానీ ఇక్కడనే తీసుకున్నారు, ఎక్కడో ఒక చోట తీసుకున్నా కానీ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్పారట. అక్కడ డ్రగ్స్ కానీ మద్యం దొరికింది, కానీ మద్యంలో విదేశీ మద్యం లేదు, మద్యం లోకల్ మద్యం దొరికింది. డీజే సౌండ్స్ తీసుకునేది. అయితే మద్యం పెట్టినప్పుడు, డీజే సౌండ్స్ పెట్టినప్పుడు దానికి పోలీసుల ద్వారా పర్మిషన్ తీసుకోవడం మర్చిపోయింది. ఆమెకు తెలియక ఇట్లా జరిగిందని చెప్తా ఉన్నది. దానికి ఇష్టమున్న రకంగా తమ్లైన్స్ పెట్టి ఇక పారిపోయింది. మంగ్లీ పార్టీ, పెద్ద పార్టీ, అసలు ఏది మంగళ సైన్ కన్నా పెద్ద దావత్ పార్టీ, అది ఇదని పెద్ద రచ్చరంబాలు వేసిర్రు. మరి మీడియా సంస్థలు కూడా నిజంగా ఎటుపోతున్నాయి, ఏం కథ ఏందన్నది. ఈ తెలంగాణ కూడా ఆంధ్ర లెక్క రాజకీయాలు చేయనున్నారా, మరి ఏంది ఏం కథ అన్నది ఒక్కోసారి మీరే కొంచెం ఆలోచించుకోవాలి దయచేసి. ఎందుకంటే చాలా చిన్నలే కూడా ఉంటాయి, చిన్న జీవితాలు కూడా ఉంటాయి. దీన్ని హైలైట్ చేసి ఇటు చేసి అలా వాస్తవాలు తెలియకుండా పోలీసులు చెప్పిన దాన్ని ధృవీకరించండి, తప్పులేదు. ఒకవేళ నిజంగానే మంగ్లీ ఇట్లా అక్కడ డ్రగ్స్ గిట్లా గంజాయి గిట్లా దొరికినట్టుంటే, మంగ్లీ కాదు ఎవరున్నా ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ తప్పే ఉంటుంది. కానీ ఇదంతా చేయకుండా, ఇదంతా కాకుండా ఇష్టమున్న తమ్లైన్స్ పెట్టేసి ఇష్టమున్న రీతిగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఒక మైండ్ డైవర్ట్ చేసే విధంగా అనేది ఒక సంఘటన జరిగింది. మరి దయచేసి మీ అభిప్రాయం కూడా ఈ కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.